ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, మరొక 2 గంటల పాటు భారీ వర్షం అంటున్నారు. అసలు 5 రోజుల పాటు వర్షాలున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు? అయితే ఉదయం నుండి ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించి జీహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. మొత్తం లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే జలమలమయ్యాయో ప్రజెంట్ వాటి స్పాట్లలోకి జీహెచ్ఎంసీతో పాటు డిజాస్టర్ టీమ్స్ అన్ని రంగంలోకి దిగాయి. మొత్తం అక్కడ ఇళ్లలో చిక్కుకున్నటువంటి వారిని బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వారి ఇళ్లలోకి నీరు చేరడంతో వారు బయటికి రానటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళందరినీ కూడా ముందస్తు హెచ్చరికలో భాగంగానే సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి, అనవసరంగా ఎవరు బయటికి రావద్దనేటువంటి హెచ్చరికను కూడా చేస్తున్నారు. ఒక టోల్ ఫ్రీ నంబర్ ని ఏర్పాటు చేశారు. ఏదైనా ఈ వరదల్లో చిక్కుకొని సహాయం కావాలంటే కనుక ఒక టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేయాల్సిందిగా 2 ఫోన్ నంబర్స్ ని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కేటాయించారు. 04021111111 కి ఫోన్ చేసి ఎక్కడైనా సరే సహాయం అవసరమైతే వెంటనే తమను సంప్రదించాల్సిందిగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. మరోవైపు నిన్నటి వరకు హాలిడేస్ ఉండే, అటు మొత్తం లాంగ్ వీకెండ్ తర్వాత ఈ రోజే స్కూల్స్ అన్ని కూడా తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం స్కూల్స్ కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కి కూడా ఇంకా ఒక క్లారిటీ లేదు. భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అసలు స్కూల్ ఉంటుందా లేదనేటువంటి దానిపైన ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. కాబట్టి యథావిధిగా స్కూల్స్ కి వెళ్లేందుకు విద్యార్థులు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. అటు హైదరాబాద్ రోడ్ల పైన ముఖ్యంగా అటు మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి అమీర్పేట్ నుండి మొదలుకొని టువర్డ్స్ మియాపూర్ వరకు ఇదే తరహా పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరటం, అటు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో దాదాపు 2 hours గా కుండపోత వాన కురిసింది కాబట్టి చాలా చోట్ల ఇంకా పవర్ కట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సో వీలైనంత తొందరగా లాగైపోయినటువంటి వాటర్ ని కూడా రోడ్ మీద నుండి తీసేందుకు అటు ట్రాఫిక్ పోలీసులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. అటు జీహెచ్ఎంసీ, డిజాస్టర్, ట్రాఫిక్ పోలీసులు మొత్తం అందరూ కూడా ఎక్కడ ప్రాబ్లం రాకుండా చేస్తున్నారు. కానీ ఇంకా రానున్నటువంటి 3 గంటల వరకు కూడా వర్ష సూచన ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ అయితే సిటీ ప్రజలకి హెచ్చరికలు జారీ చేస్తుంది. అవసరం ఉంటేనే బయటికి రండి అనేటువంటి ఒక అలర్ట్ ని అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ తరఫు నుండి వచ్చినటువంటి నేపథ్యం చూస్తున్నాము. మొత్తం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా చూస్తే అటు మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ లో కూర్చున్నటువంటి విధంగానే మొత్తం అవుట్స్కట్స్ లోనూ ఇదే రీతిలో వర్షం పడింది. అటు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదరగాలులు వీచి రానున్నటువంటి 3 గంటల్లో మళ్లీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్ ప్రణీత, తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు. జనగామ, గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నాగర్ కర్నూల్, నారాయణపేట్, సిద్దిపేట్, వనపర్తిలో ప్రస్తుతం వర్షం కొనసాగుతోంది. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఇల్లు దాటి బయటకు వస్తే మాత్రం మీరు బుక్ అయిపోయినట్లే. సిటీలో చాలా చోట్ల జంక్షన్లన్నీ కూడా జామ్ అయిపోయాయి. కొంతవరకు బాగానే ఉంది కదా అని ముందుకెళ్తే ఇక అక్కడ బ్లాక్ అయిపోవాల్సిన పరిస్థితి. చాలా చోట్ల రోడ్లపైనే 2 వీలర్స్, 4 వీలర్స్ ఆగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటికి రావాలి అని అధికారులు చెప్తున్నారు. చాలా చోట్ల ఒకవైపు వర్షపు నీరు రోడ్లని బ్లాక్ చేసేయడంతో 1 వేలోనే వెళ్లాల్సి వస్తుంది. దీంతో ట్రాఫిక్ మరింత జటిలంగా మారిపోయింది.